హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవకి నందన వాసుదేవ ఇది అశోక గల్ల సెకండ్ మూవీ. తన ఫస్ట్ మూవీ హీరో నాకు నచ్చింది. అందులో కొన్ని కొత్త ఎలిమెంట్స్ ని బాగా రిప్రజెంట్ చేశారు. కానీ ఈ మూవీలో ఫ్రెష్నెస్ అనేది లేదు. ఈ మూవీకి స్టోరీ ప్రశాంత్ వర్మ ఇచ్చారు అన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యా. బట్ మూవీ చూసాక స్టోరీకి ఏమాత్రం కనెక్ట్ అవ్వలేకపోయాని అని సాడ్ గా ఫీల్ అయ్యా. మూవీ స్టార్ట్ ఆఫ్ డీసెంట్ ఓకే బానే స్టార్ట్ అయిందిగా అనిపించింది. కానీ నెమ్మదిగా మూవీలో ఫ్రెష్నెస్ అనేది లేకపోవడం వల్ల బోర్డ్ గా అనిపించింది. అశోక్ గల్లా తన ఫస్ట్ మూవీలో చాలా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేశారు. కానీ ఈ మూవీలో తన యాక్టింగ్ స్కోప్ ఫుల్ గా డౌన్ ఫాల్ అయిపోయింది. మూవీ కాస్ట్ అండ్ క్రూ డీసెంట్ గానే ఉంది. బట్ డైరెక్టర్ యూటిలైజేషన్ మాత్రం ప్రాపర్ గా లేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా లాగ్ ఉన్నట్టు అనిపించింది. మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్ లో డివోషనల్ టచ్ ఉంటది. ఈవెన్ దో స్టోరీ లైన్ డివోషనల్ అండ్ మైథాలజికల్ టచ్ ఉంటది. కానీ ఎగ్జిక్యూషన్ లో మాత్రం ఆ మైథాలజీ పాయింట్ ని సరిగా చూపించలే. హీరో అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా డల్ ఉంది. సాంగ్స్ కూడా నాట్ అప్ టు ద మార్క్. మూవీ మొత్తంలో ఒకటే క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇప్పించడానికి స్టోరీ డెవలప్ చేశారా అనిపించింది. ఇలాంటి మూవీస్ తీయాలనుకుంటే ఏదైనా ఫ్రెష్ ఎలిమెంట్ యాడ్ చేసుకుని మూవీ ఎగ్జిక్యూట్ చేయాలి. సాడ్లీ ఈ మూవీలో ఒక ఎలిమెంట్ కూడా పాజిటివ్ వైబ్ ఇవ్వలేకపోయింది. ఈవెన్ దో విలనిజం కూడా ప్రాపర్ వేలో లేదు. మొత్తం గ్లామ్జీనెస్ తోనే పిక్చరైజ్ చేశారు. అశోక్ గల్లా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కొంచెం ఫ్రెష్ వేలో సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.